హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? ఏమంటున్నాడు? 16వ వచనం, మీ స్వస్థతలో ఒకరికొకడు ప్రార్థన చేయండి, నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకమై అది బహుబలం కలిగినట్టు. నీతిమంతుని ప్రార్థన ఏమందంట? మనస్పూర్వకంగా ప్రార్థన చేసే అది బహుబలం కలిగినది. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రార్థన ఏమవుతుంది? ప్రార్థన అంటే ఏంది? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, మీ సమస్యలు దేవునితో చెప్పుకోవడం. నీతిమంతుల ప్రార్థన బహుబలము కలిగి ఏమైందంట? నీ ప్రార్థన దేవుడా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకమైన మాట్లాడితే జోగలేసి చదవబడే లేఖన బాధమైన జ్ఞానేశ్వరుడు మా అందరితో మాట్లాడు. వినగల చూడండి, గ్రహింపగల మనసు తెచ్చుకోండి. అజడేనే సూచిస్తున్నాం తండ్రి. అలాగే నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఏమైందంట? మీ పాపలు ఒకరినొకరు ఒప్పుకొనండి, మీరు ప్రస్తుతం ఉన్నట్లు ఒకరిని ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది అది బహు బలము గలదై ఉన్నది. ముందుగా ప్రార్థన. నువ్వు ప్రార్థన నీతిమంతులుగా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అది బహుబలం కలిగి. ఏలియా మనలాంటి మనుషుడే. ఎవరు? ఏలియా మనలాంటి మనుషుడే. ఆ ప్రాంతంలో ఏమైందంట? వర్షం కురసలేదు 3.5 సంవత్సరాలు. ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏమైంది? వర్షం పడింది. హల్లెలూయా. నీవు కూడా నీ గ్రామం గురించి, నీ అవసరతల గురించి, నీ అక్కర్ల గురించి, నీ వ్యాధుల బలహీనతల గురించి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. మనుషులకు చెప్పుకుంటే ప్రయోజనం లేదు, కానీ దేవునికి చెప్పుకుంటే ఒకరోజు నీ మొర ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ మొర దేవుడు ఆలకిస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధానంలో ఉపవాసముతో, దేవుడు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తే అది మహిమ గలది, బహుబలం కలిగి ఉంటుంది. హల్లెలూయా. బహు బలము కలిగిన ప్రార్థన. ఎందుకంటే వర్షము మన వల్ల అయితే తీసుకురాడానికి ఎవరి వల్ల కాదు. అది ఎవరి వల్ల అవుతుంది? దేవునికే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో ఎండిపోయినాయి, మొక్కలు ఎండిపోయినాయి, జంతువులు ఎండిపోయినాయి, మనుషులకు ఆహారం లేదు, చనిపోయే పరిస్థితుల్లో ఉంటారు. అనేకులు గొడ్లు గోద మనుషులు కూడా చనిపోయే సిద్ధంగా ఉన్నారు, కానీ వర్షం లేదు. ఏలియా ప్రార్థన చేస్తాను ఏమైంది? వర్షం కురిపించాడు. చప్పుడు కొట్టాలి. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిచిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా. హల్లెలూయా. ఏలియా ఆ కరువు ప్రాంతాన్ని ఏం చేశారంటే ప్రార్థన ద్వారా సస్యశ్యామలంగా చేశారు. హల్లెలూయా. పంటలు పండే స్థితిలోకి తెచ్చాడు. నీ ప్రార్థన వల్ల నీ పరిస్థితులు మారిపోవాలా, నీ కుటుంబ పరిస్థితులు మారిపోవాలా, నీ ఆరోగ్య సమస్యలు మారిపోవాలా, నీ స్థితి ఏమైనా కానీ నువ్వు ప్రార్థన ద్వారా మార్పు చెందాలి. నీ ప్రార్థన వల్ల నీ భర్త మారిపోవాలా, నీ కుటుంబం మారిపోవాలా, నీ పరిస్థితులకు ఏం కావాలా? ముందుగా నువ్వు మారా. హల్లెలూయా. నువ్వు మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఏం చేస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు. నమ్మిన ఎడల దేవుడు అంటాడు, నమ్మిన ఎడల అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూస్తున్నాం. యెషయా గ్రంథం